అరుణాచలగిరిపై టాప్ పాయింట్లో ఉన్నాం అన్నమాట. అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఆలయం మీకు కనబడుతుంది. ఎంత చిన్నదిగా ఉందో చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి చూస్తే మన చేతిలో పట్టేటట్టు ఉందన్నమాట. అరుణాచలగిరిపై నుండి సూర్యోదయం అన్నమాట. అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. అరుణాచల ఆలయం మొత్తం మీకు కనబడుతూ ఉంది. అరుణాచలగిరిలో ఉన్నాము. మీరు చూడొచ్చు, సూర్యోదయం అవుతూ ఉంటే స్వామివారి ఒడిలో కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తూ అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అది మీరు అనుభూతి చెందితేనే నా మాటల యొక్క అనుభూతి మీకు తెలుస్తుందన్నమాట. కొండపైన జరిగినటువంటి భారీ ల్యాండ్ స్లైడ్ అనమాట ఇది. మీరు చూడొచ్చు, మొత్తం ఒక కొండ చాలా వరకు దెబ్బతినేసింది. అసలు మీరు దీని అంచనా కూడా వేయలేరు అన్నమాట. దారి పోను చాలా కష్టతరంగా ఉందన్నమాట. మొత్తం బండరాళ్ళే, అసలు కాళ్ళు పగిలిపోతున్నాయి, ఎక్కలేము చాలా వరకు. కొండ అయితే చాలా జారుడుగా ఉంది. వాటర్ ఫ్లోటింగ్ అయ్యి కాళ్ళు పెడుతుంటే జారిపోతుంది అన్నమాట. రాళ్ళు కూడా మొత్తం దాంట్లోనే వచ్చి మిక్స్ అయిపోయినాయి. కాళ్ళు పగిలిపోతుంది చెప్పాలంటే. గుండె కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అన్నమాట. దారి చూస్తేనే భయం వేస్తుంది. ఇక్కడ ఇలాంటి పొదల్లో, రాళ్ళలో, రప్పల్లో ఈ విధంగా పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఆ స్మెల్ మామూలుగా లేదనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అసలు ఏ పువ్వుల వాసన వస్తుందో తెలియట్లేదు, కానీ ఒక సుగంధభరితమైనటువంటి స్మెల్ ఈ చుట్టుపక్కల మొత్తం. కొంతమంది ఇక్కడ సాధన చేసుకునే సాధువులు ఈ మొక్క గురించి చెప్పారు. మీ అదృష్టము, ఈరోజు ఎవరు లేరు. స్వామి మిమ్మల్ని పిలిపించుకున్నట్టున్నారు స్పెషల్గా అనేసి అన్నారు. ఆ మాట వినేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అరుణాచల శివ టైం అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది అనమాట. అరుణాచల గిరిపైకి దీపదర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాను. అయితే నార్మల్గా అయితే ఎవ్వరికి పర్మిషన్ లేదనమాట. నిన్న కానీ వచ్చి అడిగినట్లయితే పోలీసులు ససేమిరా లేదని చెప్పేశారు. కాకపోతే నిన్న నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే, టెంపుల్లో కొంతమంది బ్రోకర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు డబ్బులు కమిషన్ తీసుకొని వాళ్ళకి ఐడి కార్డులు వేసి మరీ పంపిస్తున్నారు పైకి. అది అసలు నాకు నచ్చలేదు. దీప దర్శనానికి గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ రూల్ అని చెప్పినా కూడా టెంపుల్ వాళ్ళే దానికి ఐడి కార్డులు ప్రొవైడ్ చేసి పంపిస్తున్నారు డబ్బులు తీసుకొని. యాక్చువల్గా ఇది అన్అఫిషియల్ అనమాట. ఇంకా అసలు అరుణాచలంలో అయితే అభిషేకాలకి అయితే మొత్తం దూరం చేశారని చెప్పాలి. అసలు అభిషేకానికి వెళ్ళాలంటే అంతకుముందు 2,500 అనమాట. ఇప్పుడు టికెట్ అది 12,500. మరీ కమర్షియల్ చేసి దోచుకుంటున్నారు. ఇప్పుడు చేసిన సెలబ్రేషన్స్ కూడా చాలా వరకు అన్నీ లైటింగ్ చాలా వరకు తగ్గించేశారన్నమాట. మనకి దాదాపుగా తిరుమలతో సమానంగా ఇక్కడ కూడా ఫండ్స్ వస్తున్నాయి. హుండీలో అంత కానుకలు పడుతున్నాయి. అంత తెలుగు భక్తులు కానీ కర్ణాటక భక్తులు కానీ వచ్చి అరుణాచలాన్ని విజిట్ చేసి ఆ దక్షిణలో కానుకలు వేసి వెళ్తున్నారు అనమాట. కానీ వీళ్ళు అసలు ఆ డబ్బులు దోచుకోవడంలోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ దాని మీద పనుల మీద చూపించట్లేదు. సో అందుకనేసి దీనికి మధ్యలో డబ్బులు అడ్డు రాకూడదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాను. భక్తునికి మధ్యలో, భగవంతునికి భక్తునికి మధ్యలో డబ్బు ఎప్పుడు అడ్డు రాకూడదు అనమాట. సో అందుకనేసి ఖచ్చితంగా పైకి వెళ్ళి దీపదర్శనం ఎలా అయితే అలా అయిందని చెప్పి దీపదర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాను. ఇది నా ఉద్దేశంలో అయితే తప్పు కాదన్నమాట. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ విధంగా పంపించుకునే బదులు ఏదో తేల్చుకుందాంలే అని చెప్పేసి నేను ఈ విధంగా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. పోలీసులు ఎవ్వరు ఉండరు అన్నమాట. ఓకే, చూసొద్దాము పైన ఏ విధంగా ఉంటుందో పరిస్థితులు అన్నవి. పైకి ఎక్కడానికి రూట్ అయితే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు, మొత్తం బండరాళ్ళు, ఒక దారిలాగా ఉండదు. సో మనమే ఆ దారిని చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ వర్షం పడిందంటే అసలు ఇంకా ఎక్కలేమన్నమాట. నేను నైటే వర్షం పడింది. సో కాళ్ళు అయితే మెలికలు తిరిగిపోతాయి ఏ విధంగా అడుగు పెట్టినా కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. మీరు కొండపైన నిండు చంద్రుడిని చూడవచ్చు అన్నమాట. సో ఇప్పుడు చంద్రుడి వెలుగులోనే మనం ఈ విధంగా కొండపై ఎక్కుతున్నాము.
సో దారి ఈ విధంగా ఉంటుంది. కొంచెం కష్టతరమైన రూటే అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది అన్నమాట. స్కందాశ్రమం పాయింట్ దాటేసాము. కాకపోతే నేను వస్తున్నది వేరే రూటు, మీకు జస్ట్ ఎస్టిమేషన్ కోసం చెప్తూ ఉన్నాను. సో స్కందాశ్రమం రూట్ అయితే దాటామన్నమాట. టెంపుల్ ఇక్కడ నుంచి చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. దోమలు అయితే భయంకరంగా ఉంది. ఇది ఎక్కే రూటు చూడవచ్చు మీరు. మన వరదలకి మొత్తం కోసేసింది అన్నమాట. ఇది అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్ అన్నమాట. అరుణాచలగిరి నుండి చాలా అద్భుతమైనటువంటి దర్శనము. ఎందుకంటే ఈసారి ఎవరిని పైకి అలౌ చేయలేదు. కనీసం ఏ యూట్యూబర్ కూడా రాలేదన్నమాట. కొంతమంది తమిళ వాళ్ళు మాత్రమే వచ్చారు. ఆ ఛానల్స్ కూడా మీరు చూసే ప్రసక్తి ఉండదు. డైరెక్ట్గా దీపం దగ్గరికి వెళ్ళి లైవ్ ఇచ్చేశారు. సో ఈ దారి ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిద్దామని ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా చీకట్లో పైన అయితే ఇంకా చంద్రుడు ఉన్నాడు, మీరు చూడొచ్చు. ఒక పాయింట్కి అయితే రీచ్ అయినాము. చాలా హైట్కి వచ్చినాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే దోమలు, భయంకరమైన దోమలు ఉన్నాయి. పెద్ద పెద్ద దోమలు అన్నమాట. నువ్వు నడుస్తున్నా కూడా మనం కాళ్ళని పట్టుకొని ఉన్నాయి జలగలాగా. సో ఈ విధంగా అన్నమాట ఎక్కే రూటు అంత బాగుండదు పైకి ఎక్కేది. సో అందులోనే మళ్ళీ లాస్ట్ టైం వర్షాలు పడి ఈ దారి ఇంకా కొంచెం గలీజ్గా అయిపోయింది. ఇది ఏంటంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం బెస్టే అనిపిస్తుంది. ఈ వర్షంతో మట్టి వచ్చింది అనమాట. నడవడానికి కొంచెం ఈజీగా ఉంది. లాస్ట్ టైం అయితే మొత్తం రాళ్ళే, కాళ్ళు పగిలిపోయింది. ఇప్పుడు కొంచెం నడవడానికి పర్లేదన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. పైకి ఎక్కుతూ ఉన్నాను. స్వామి ఎలా కనుకరిస్తారో తెలీదు. సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత దిగుదామని ప్లాన్లో ఉన్నాను. కానీ పైన సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో. పైన అయితే కొంతమంది ఉంటారు, ఫోర్సెస్ కూడా ఉంటారు అన్నమాట. సో ఇంకా వాళ్ళు ఏదన్నా అన్నారంటే ఇంకా దిగేయాల్సి వస్తుంది. మీరు రూట్ చూడొచ్చు అన్నమాట ఎలా ఉందో. మొత్తం ఇలాంటి రాళ్ళలోనే నడిచి వెళ్ళాలి. దారి అయితే ఏమి ఉండదు. మీరు ఆ పైన చూడొచ్చు, ఏమి ఉండదు అన్నమాట. సో ఇది మనం నడిచొచ్చిన దారి. కొన్ని దగ్గరలో నడవడానికి బాగుంటుంది, కొన్ని దగ్గరలో అసలు నడవడానికే బాగుండదు అన్నమాట. కొండపైన ఒక పాయింట్కి అయితే వచ్చినాం అన్నమాట. మీరు చూడవచ్చు ఆ రాళ్ళు కూడా మొత్తం ఒక అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారనమాట. ఇంకా టైం కాలేదు, 8 కల్లా వాళ్ళు కూడా వచ్చేస్తారు పైకి. సో వాళ్ళు కనపడకూడదు అనమాట. కనపడ్డామంటే మళ్ళీ ఫైన్స్ అవి అని చెప్పి వేస్తారు. సో ఇంత హైట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎప్పుడు పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారనమాట. ఎవరన్నా ఏ టైంలో ఎక్కుతున్నప్పుడు వాళ్ళు గమనించారంటే మాత్రం ఫైన్స్ వేస్తారు గట్టిగా. లోకల్ వాళ్ళు అంటే వాళ్ళు భాషను బట్టి పసిగట్టేస్తారనమాట. మీకు తెలిసిందే, ఇక్కడ అందరూ కూడా కమర్షియలే. సో వ్యక్తిని బట్టి వేస్తారు. మన తెలుగు వెహికల్స్ కానీ కనపడ్డాయంటే అది పనిగా ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఫైన్ వేసి వెళ్తూ ఉంటారు. అరుణాచలం ఆ విధంగా చేశారు. సో ఒక పాయింట్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మీకు కనబడుతున్నది నేరేడు చెట్టు అన్నమాట. అలాగే మీకు ఇక్కడ కనబడుతున్నది ఉసిరికాయ చెట్టు. సో ఈ పండ్ల చెట్లకి ఇబ్బంది లేదన్నమాట. అందులోనూ మనం చాలా విత్తనాలు కూడా తీసుకొచ్చి గిరిపైన చల్లి ఉన్నాము. ఇక్కడ నుంచి మీరు టెంపుల్ వ్యూ చూడాలి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ముందు చెట్లో కూడా చూడొచ్చు మీరు, ఉసిరికాయలు ఫుల్గా ఉన్నాయన్నమాట. మీరు తినే పని అయితే కోసుకొని తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి. అదిగోండి మీకు ఇంకో చెట్టు ఆడ కనబడుతుంది, అదైతే ఫుల్ కాయలతో నిండిపోయినాయి. సో గిరిపైన ఉసిరికాయ చెట్లు అయితే ఫుల్గా ఉంటాయి అన్నమాట. గిరిపైన ఉసిరికాయ చెట్లు ఫుల్గా ఉంటాయి. ఆ విధంగానే నేరేడు చెట్లు అన్నమాట.
ఆ విధంగానే అక్కడక్కడ మామిడి చెట్లు కనబడతాయి మీకు. సో దారి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఎక్కాలి పైకి. నిజంగా అరుణాచలగిరి పైన ఒక తెలియని గాఢమైన ప్రశాంతత అన్నమాట. అసలు ఆ ప్రశాంతత మాటల్లో వర్ణించలేనిది. ఈ గిరిపైకి ఎక్కుతూ ఉంటే అసలు కొన్ని యుగాలు జన్మలు ఎత్తుకొని వెళ్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే. నిజంగా అది నాకు మాటల్లో కూడా నేను దాన్ని ఆ భావాన్ని మీకు వ్యక్తం చేయలేకున్నాను. కింద మీకు కనబడుతుంది అనమాట అరుణాచలం టెంపుల్. అరుణాచలగిరిలో ఉన్నాను. స్వామివారి ఒడిలో ఉన్న అనుభూతి అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు, నేను మీతో చెప్తున్నా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చాలా అద్భుతమైన అనుభూతి అరుణాచలగిరి పైన ఉండడం. సో స్వామివారి జ్యోతి వెలిగే సమయంలో ఈ విధంగా పైకెక్కి దర్శనం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదనమాట. సో ఎన్ని ఆటంకాలు ఉన్నా దానికోసం ఏదన్నా చేయొచ్చు అనిపిస్తుంది. ఈ బ్యాగ్ ఉందనమాట. బ్యాగ్లో ఒక 2 కిలోల కర్పూరము, 1 కిలో నెయ్యి డబ్బా తీసుకెళ్తున్నాను. మధ్యాహ్నం తినడానికి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట, అంతే. తర్వాత ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇదే దాదాపుగా ఇంకా 12 అవర్స్ రావాలి. ఇన్ని వర్షాలు పడినా కూడా కొండపైన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే వాటర్ పాయింట్ ఎక్కర్లేదనమాట. అటు సైడ్ వెళ్ళాలి దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు. చాలా కష్టమైన రూట్లో వెళ్తే అక్కడ ఒక వాటర్ పాయింట్ ఉంది. ఇంకా మీకు ఆ డౌన్కి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే అది మన స్కందాశ్రమం అన్నమాట. అక్కడ వాటర్ పాయింట్ వస్తుంది. సో ఈ అనుభూతి మీతో షేర్ చేసుకుందామని చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయాలని కూడా అనిపించట్లేదు, ప్రశాంతంగా కూర్చుందామని అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ పైన చంద్రుడు ఉన్నాడు. ఈ గిరి పైన నడుస్తున్నంతసేపు కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అన్నమాట. మీరు అన్నమయ్య సినిమా చూస్తుంటే మీకు పద్మావతి దేవి అన్నమయ్యకు ఆ లడ్డు ప్రసాదాన్ని ఇచ్చే ఒక సన్నివేశం ఉంటుంది. ఈ గిరి పైన ప్రతి చెట్టు, ప్రతి పుట్ట మహర్షుల ప్రతిరూపాలే. అలాగే ఈ గిరి పైన పారే ప్రతి సెలయేరు కూడా గలగల అని పారవు, శివశివ అని పారుతాయి. ఆ విధంగా అంటున్నప్పుడు అన్నమయ్యకి ఎటువంటి ఆ ఫీలింగ్, ఆ పారవస్యం ఉందో ఆ పారవస్యం అయితే నాకు ఇప్పటికీ ఉందన్నమాట. కళ్ళల్లోంచి నీరు ఒకటి రావట్లేదే కానీ మిగతా అంతా కూడా అంత గొప్ప అనుభూతి. ఏంటో ప్రతిసారి అరుణాచలగిరి పైన తిరుగుతూ ఉంటాను కానీ ఈ జ్యోతి వెలిగి ఈ సమయంలో ఎక్కుతుంటే నిజంగానే ఆ అనుభూతి అనిపిస్తుంది అనమాట. స్వామి అనుగ్రహం లేని ఇదంతా ఏం జరగదు. కింద అరుణాచలేశ్వర ఆలయం కనబడుతుంది. మామూలుగా నిన్న ఎక్కదాం అనుకున్నప్పుడు భయం వేస్తుంది అనమాట. ఈ 5-6 గంటలు ఈ ట్రెక్కింగ్ చేస్తూ ఎలా ఎక్కగలుగుతాం ఈ కొండ? అసలే మొత్తం అంతా కూడా వర్షాలు పడి భయంకరంగా ఉందనేసి న్యూస్ చెప్పున్నారు. ఏ విధంగా ఉంటుంది అనేది చాలా భయం వేసింది అన్నమాట. నిజానికి నేను ఇప్పటికి నేను స్టార్ట్ అయ్యి ఒక 2.5 అవర్స్ అవుతుంది. మ్యాక్సిమం నేను ఒక 75% ట్రెక్ చేసాను. అసలు నా బాడీకి, పర్సనాలిటీకి అసలు చాలా ఇది రావాలన్నమాట. ఆ గస రావాలి, ఆయాసం రావాలి. కానీ అదేం లేదు, చాలా ఫ్రీగా ఉంది. ఏదో రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చూడవచ్చు మీరు, ఇంత కష్టమైన రూట్లో వెళ్తా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గిరి పైకి వచ్చేస్తున్నప్పుడు ఈ ఉసిరికాయలు ఉన్నాయన్నమాట. సైజు చాలా పెద్ద సైజు వస్తున్నాయి ఇక్కడ. సో అన్నీ చూస్తూ ఉంటే అవన్నీ కోసుకొని తినాలని కూడా లేదన్నమాట. అదొక ఫీలింగ్లో ఉంది మనసు. ఆ ఫీలింగ్ కోసమే ఈ యాత్ర చేయొచ్చు అనమాట. ఈ విధంగా పైకి ఎక్కొచ్చు. అబ్బా, అరుణాచల శివ. లాస్ట్ టైం అయితే గీని తీసుకొని వెళ్ళే అద్భుత అవకాశాన్ని స్వామివారు ఇచ్చారు. ఇప్పుడు కర్పూరాన్ని, నెయ్యిని తీసుకువెళ్ళే అద్భుత అవకాశాన్ని ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చే కర్పూరాన్ని సాయంత్రం వెలిగిస్తారు. ఎందుకంటే నేను తీసుకువెళ్తున్నది చాలా పెద్ద క్వాంటిటీ అనమాట. 2 కిలోలు అంటే మొత్తం దీపానికి సరిపోతుంది. సో ఆ కర్పూరాన్ని వెలిగిస్తే చాలా అనమాట, మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి,
మొత్తం ఇక్కడ మూసుకొని పోయిందనమాట దారి. ఇంకా ఈ రాళ్ళను దాటుకొని గుట్టలు దాటుకొని వెళ్తూ ఉండాలి. సో కొంచెం కష్టమైన ట్రెక్కే, కాకపోతే ఆ పారవస్యాన్ని తీసుకున్నప్పుడు ఎంత కష్టమైనా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆకాశానికి నిచ్చిలేయచ్చు. అరుణాచల శివ. అరుణాచల గిరిపై నుండి సూర్యోదయాన్ని వీక్షిస్తూ ఉన్నాను అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఎప్పుడెప్పుడు స్వామివారి పాదాలకు అభిషేకం చేద్దామా అని చెప్పి అరుణుడు రథచక్రాలని చాలా ఫాస్ట్గా తోలుతూ వస్తాడంట అరుణాచల గిరి వైపు. సో అలాంటి అరుణగిరి యొక్క దర్శనం చేసుకోవడానికి సూర్యుడు వస్తున్నటువంటి దృశ్యం ఇది. నా దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈ ఫోన్లే అన్నమాట. ఈ ఫోన్లతోనే మీకు ఈ వీడియోలు చూపించగలుగుతున్నాను. సో ఇంకా క్యామ్ ఉంటే ఇంకా బాగా చూపించేవాడినేమో, కానీ ఆ క్యామ్ ఆపరేటింగ్ అదంతా నాకు తెలీదు. కానీ ఇదే కొంచెం క్యారీకి వాటికి వీటికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట మొబైల్స్. సో దీంతోనే నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇంత గిరిపైన కూడా కాలభైరవుడు ఉన్నాడు అనమాట, తిరుగుతున్నాడు. ఇప్పుడే నేను చూస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చేసి తిరుగుతూ ఉన్నాడు, నాకు ప్రదక్షిణ చేస్తున్నాడు ఇందాక నుంచి. చూసారా, పక్కకు వచ్చి కూర్చున్నాడు అనమాట. మీకు ఇంత కొండపైన భైరవుడు అన్నమాట వచ్చి నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. మీరు ఇదంతా స్వామివారి అనుగ్రహం తప్ప ఇంకేముండదు అనమాట. నేనేదో ఇక్కడ కూర్చొని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అరుణాచల గిరిపైన ఉన్నాయన్నమాట ఈ కుక్కలు. ఇవి ఎంత అదృష్టాన్ని చేసుకున్నాయి మీరు అర్థం చేసుకోవచ్చు. అది కూడా దగ్గర కాదు, దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు ఎక్కిన తర్వాత ఈ కుక్కలు ఉన్నాయి. అది కూడా నల్ల కుక్కలు అన్నమాట. నల్ల కుక్కలు భైరవ శునకాలకి ప్రతీకలు అన్నమాట. ఇదంతా కూడా స్వామివారి ఆజ్ఞ మేరకే జరుగుతుంది అన్నదానికి దీనికంటే ఇంకా నిదర్శనం ఇంకేముంది మనకి. స్వామివారు మనల్ని అంత గొప్పగా అనుగ్రహించారు. అది మీకు చెప్తున్నా కూడా నాకు ఒక రకమైన ఇది వస్తూ ఉందన్నమాట. అరుణాచల శివ మీరు చూడొచ్చు, ఇవి ఇందాక నుంచి నా చుట్టే తిరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఫీలింగ్ కూడా. వాటర్ బాటిల్ అయితే అయిపోతుంది. ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చాను, దాదాపుగా 12 గంటలు రావాలి. దాంట్లో హాఫ్ వాటర్ ఇప్పటికే తాగేస్తున్నాను. లాస్ట్ టైం మెరాకిల్ ఏంటంటే అసలు వాటర్ బాటిలే తీసుకురాలేదు. కానీ అసలు నాకు గిరిపైన ఎక్కినంతసేపు అసలు దాహమే వేయలేదన్నమాట. అసలు అది మెరాకిల్ చెప్పాలంటే. అంత కష్టంలో అంత ఎండలో కూడా పైకి ఎక్కిన తర్వాత అసలు నాకు వాటర్ దప్పికే కాలేదు లాస్ట్ ఇయర్. అందులోనూ మళ్ళీ ఇది తీసుకువెళ్ళాను, పైన ఆ నెయ్యి యొక్క క్యాన్ తీసుకువెళ్ళామన్నమాట. అసలు నాకు ఇప్పటికీ మెరాకిల్. ఇంత కొండ ఎక్కిన తర్వాత 2 అడుగులు వేసి నేను వాటర్ తాగేస్తాను. అలాంటిది ఇంత కొండ ఎక్కిన తర్వాత అసలు వాటరే తాగలేదు కింద దిగేంత వరకు. అది కూడా మార్నింగ్ ఎప్పుడో 10కి స్టార్ట్ చేస్తే నైట్ 11 అయిందనమాట కింద దిగేసరికి. నాకు బాగా గుర్తుంది. అప్పటి వరకు నేను అసలు వాటరే తీసుకోలేదు. కిందకు వచ్చిన తర్వాత కింద వాటర్ తాగాను. అంతా స్వామివారి అనుగ్రహం కాకపోతే ఇంకేముంటుందండి, మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదో ఈ చిన్న చిన్న అనుభూతులు కూడా మీతో పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. ఇవి చూడండి, హ్యాపీగా వచ్చి పక్కకు వచ్చి పడుకునింది అనమాట అరుణాచల శివ. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆహారం ఏముండదని చెప్పేసి 2 చపాతీలు దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వాటికే పెడుతున్నాను ఇవన్నీ కూడా. ఇంత గిరిపై నుండి స్వామివారి అనుగ్రహం లేని అవన్నీ ఉండలేవు కదా. అరుణాచల గిరిపై నుండి సూర్యోదయం అన్నమాట. అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. అరుణాచల ఆలయం మొత్తం మీకు కనబడుతూ ఉంది. అరుణాచల గిరిలో ఉన్నాము, అది కూడా భైరవుల యొక్క ప్రొటెక్షన్లో ఉన్నాము అన్నమాట. అసలు నిజమైన ఆధ్యాత్మిక రసం అరుణాచలంలో పొంగి పొర్లుతుంది చెప్పాలంటే. అది మీరు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ కానీ చేసినట్లయితే అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అందరినీ రమ్మని నేను చెప్పట్లేదు. సో వచ్చినంతలో గిరిపైన స్కందాసనం, విరూపాక్ష గుహ ఇలాంటి కొన్ని సిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దర్శనం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి.
సో వాయిస్ అంత క్లారిటీగా రాదన్నమాట, మైక్ పెట్టి మాట్లాడట్లేదు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు ఉంటే, కెమెరామ్యాన్ ఉంటే తప్ప, ఎవరో ఒకరు నాతో తోడుగా వస్తే తప్ప అది కుదరదన్నమాట. సో ప్రతిసారి ఆ మైక్ పెట్టి ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకునేసరికి అది ఛార్జింగ్ అయిపోతుంది. సో నార్మల్ వాయిస్ మొబైల్లో ఉన్నటువంటి దానికి ఆ మైక్రోఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ రాకపోతే కొంచెం క్షమించండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత గిరి పైన మామిడి చెట్టు ఉందన్నమాట. ఏ మహానుభావుడు నాటాడో తెలీదు, ఏ మహానుభావుడు విసిరేసిన గింజ వల్ల వచ్చిందో తెలియదు అన్నమాట. కానీ వారి యొక్క జన్మ తరించిపోయింది. దాని ముందున్నది కూడా మామిడి చెట్టే, 2 మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో దాని ముందున్నది కొండరేగ్గాయ చెట్టు అన్నమాట. సో ఇవన్నీ వేసిన వాళ్ళ జీవితాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి వాళ్ళకి జీవితాల్లో. నెక్స్ట్ జన్మలు వాళ్ళు కొన్ని జన్మలు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. చేసిన చిన్న పనే కానీ వాళ్ళకి సూక్ష్మంలో మోక్షం అన్నమాట. సో మీకు అక్కడ కనబడుతున్నది అన్ని ఉసిరికాయ చెట్లు. సో ఇవన్నీ చూసినప్పుడు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. నాకు తోడుగా ఈ భైరవ సునకాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కాలభైరవుడే వస్తున్నట్టు అనిపిస్తుంది. 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడికి నుంచి ఇవి రావడం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా కూడా ఒక యాత్రలో పర్టికులర్గా సునకాలు వస్తున్నాయంటే అది దైవ అనుగ్రహం అన్నమాట, దైవాజ్ఞ. ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకొక మామిడి చెట్టు ఉంది. కొండపైన మామిడి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఇవంతా చూస్తూ ఉంటే. అరుణాచల శివ. మీకు ఎదురు కనబడుతుంది అన్నమాట దీపం వెలిగించే గిరి అది. సో ఆ గిరి దాటామంటే పైన టాప్కి వచ్చినట్టే. సో ఇంకా దాదాపుగా ఒక 1.5 or 2 kilometers ఉండొచ్చు. సో నా దృష్టిలో అయితే చాలా సింపుల్గానే ఎక్కాను. మీరు చూడవచ్చు మన కోసం అవి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఏదైనా అవ్వచ్చు, మనం పెట్టిన ఫుడ్ ద్వారానే అవ్వచ్చు, స్వామి అనుగ్రహం ద్వారా ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ఇది నేను స్వామి అనుగ్రహంగానే చూస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నేరేడు చెట్లు అన్నమాట, కొండ నేరేడు చెట్లు అంటారు ఇవి. సో కాయలు కూడా చాలా పెద్ద కాయలు వస్తాయి. సో కోతులు ఇక్కడ అన్నీ కూడా కొండ ముచ్చులు ఉంటాయి అన్నమాట. సో వాటి సామ్రాజ్యం ఇదంతా. నార్మల్ కోతులు కొంచెం కింద ఉంటాయి. సో చాలా పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు పైన కనబడుతున్న గిరి ఏదైతే ఉందో అది స్వచ్ఛమైన శివలింగం అన్నమాట. మీకు దాని ఫోటో కూడా సైడ్లో నుంచి పెడతాను. ఒరిజినల్ శివలింగం ఏదైతే ఉందో ఇదే అన్నమాట. పైన ఉంటుంది గిరి పైన లాగా, మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కే రూట్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. సో కొంచెం దారిలాగైతే ఉంది, నడవచ్చు. ఎందుకంటే ఇల్లు దాదాపుగా ఒక 7-8 రోజుల నుంచి ఒక 50-60 మంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కాబట్టి ఒక నడిచే బాట అయితే ఏర్పడి ఉంటుంది. సో అదే అన్నమాట ఈ బాట. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ రూట్ కొంచెం చూడడానికి పర్లేదు అనమాట. నాకు ఎక్కిన రూట్ అయితే మొత్తం బాగా ఎక్కాల్సి వచ్చింది. చూడవచ్చు మీరు. ఇంకొకటి ఏంటంటే గిరిపైన భయంకరమైనటువంటి విషసర్పాలు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మీరు చూసినా కూడా భయపడకుండా ఎక్కగలిగితేనే ఈ డేరింగ్ చేయాలి. సో
ఈ విధంగా ఎక్కుతూ ఉన్నాము. నడిచే దారంతా కూడా ఉసిరికాయలు దారిలోనే కుప్పలు కుప్పలుగా వాలిపోయినాయి అన్నమాట. మీరు కోసుకోవాలనుకుంటే కోసుకున్నంత ఉన్నాయి ఇక్కడ. చూడండి, చేతికి అందేటట్టే ఉన్నాయి అన్నమాట అన్నీ. కాకపోతే అవి తిన్నారంటే దాహం వేస్తుంది. ఏయ్ 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 పా 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 పొలంబా. దారి పోను పోను చాలా కష్టతరంగా ఉందన్నమాట. మొత్తం బండరాళ్ళే, అసలు కాళ్ళు పగిలిపోతున్నాయి, ఎక్కలేము చాలా వరకు. కానీ ఆ మది నిండా ఆ భక్తిని, ఆ పరవశాన్ని తీసుకుంటే ఈ రాళ్ళు రప్పులు అసలు మనకి ఏమి చేయవన్నమాట. అందులోనూ స్వామి వారి మీద మనం చిన్న చీమలాగా నడుస్తూ ఉన్నాము. అది మన అదృష్టం అనుకోవాలి. సో ఈ విధంగా ఉందన్నమాట. ఎక్కడానికి అంత అనువుగా లేదు. లాస్ట్ టైం కొంచెం పర్లేదు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పైన ఉన్నటువంటి మట్టితోటి కింద లాగేసి దారి ఏది అన్న విధంగా మొత్తం కప్పుకు వెళ్ళిపోయింది అన్నమాట. వాటర్ 70% ఉంది ఇంకా. సో ఇది సాయంత్రం వరకు లాగాలి అటు ఇటుగా. అరుణాచల శివ. ఈ రూటు ఎక్కను పోను పోను చాలా కష్టతరంగా ఉందన్నమాట. అసలు రూట్ లేకుండా ఉంది, మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట. అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ నడిచే దారి ఇంకా పైనుంచి కొంచెం కష్టంగా ఉన్నాయన్నమాట. అంతా పెద్ద పెద్ద కొండ బండరాళ్ళు. వీడియోలో చూడడానికి మీకు ఆ విధంగా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ సిచ్యువేషను. పెద్దవాళ్ళు అయితే అసలు ఎక్కలేరు, సో లేడీస్ కూడా అసలు ఎక్కలేరు అన్నమాట. కొండ చాలా వరకు పైకి వచ్చినాం అన్నమాట. కొండ అయితే చాలా జారుడుగా ఉంది. వాటర్ ఫ్లోటింగ్ అయ్యి కాళ్ళు పెడుతుంటే జారిపోతుంది అన్నమాట. రాళ్ళు కూడా మొత్తం దాంట్లోనే వచ్చి మిక్స్ అయిపోయినాయి. కాళ్ళు పగిలిపోతుంది చెప్పాలంటే. ఇక్కడ పక్షుల కిరకిల రావాలతోటి అరుణాచలగిరి ఆ ప్రకృతి సౌందర్యానికి నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. ఇక అరుణాచలేశ్వర స్వామి ఆలయం అక్కడ కనబడుతుంది. హ్యాపీగా ఉంది మనసు అయితే. ఎక్కిన అలసట అయితే ఏం లేదు కానీ కాళ్ళు అయితే అడుగులు పెట్టి అటు ఇటు వాటి రాళ్ళ మధ్యలో ఇరుక్కొని బెనకడం అలాంటి నొప్పులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ భైరవ శనకాలు అయితే నన్ను ఫాలో చేస్తూ ఉన్నాయి. సో నేను వీడియో అయితే అంత క్లారిటీగా మీకు అన్నీ చూపిస్తూ రాలేను, ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి. ఈ బరువును మోసుకుంటూ ఇవంతా తీసుకుంటూ ఇంత పైకి ఈ ఫోన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఫోన్ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. మీకు నెక్స్ట్ వీడియోస్ చూపించాలంటే ఇదే అన్నమాట. పొరపాటున జారిందన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అరుణాచల శివ. సూర్యోదయాన్ని మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు, పూర్తి సూర్యోదయాన్ని. మీకు పైన కనబడుతున్నదే స్వచ్ఛమైన శివలింగం అన్నమాట. ఈ దారి చూస్తుంటే స్వామివారు తన కౌగిల్లోకి, తన ఒడిలోకి నన్ను ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పారవస్యం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. స్వామి అలాగే మీరు స్వామివారి సంకల్పం కూడా చూడవచ్చు. నేను ఏదో తిందామని చెప్పేసి ఒక 4 చపాతీలు చక్కెర వేసుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. సో నువ్వు ఈ రోజంతా ఉపవాసంతోనే పైన ఉండాలి అన్నట్టుగా స్వామి సందేశం ఇది. సో ఆ కుక్కలు రావడం, వాటికి పెట్టేయడం, ఉపవాసంతోనే ఈరోజంతా కూడా కొండపైన ఉండడం, అదంతా కూడా స్వామివారి ఆజ్ఞ అన్నమాట. స్వామివారి ఆజ్ఞ లేనిదే
ఏది జరగదు అసలు. నిజం చెప్పాలంటే అది నేను అరుణాచలాన్ని పూర్తిగా నమ్ముతాను. సో ఆ మాటల్ని పూర్తిగా విశ్వసిస్తానన్నమాట. మనకి ఇక్కడ దొరికే ఈ పారవస్యం ముందు ఆకలి అవన్నీ మనకి అసలు గుర్తు కూడా రావు. అంత హ్యాపీగా ఉందన్నమాట. సూర్యోదయం అవుతుంది, మీరు చూడొచ్చు. సూర్యోదయం అవుతుంటే స్వామివారి ఒడిలో కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తూ అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అది మీరు అనుభూతి చెందితేనే నా మాటల యొక్క అనుభూతి మీకు తెలుస్తుందన్నమాట. రండి వెళ్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలగిరి పైన జరిగినటువంటి భారీ ల్యాండ్ స్లైడ్ అన్నమాట ఇది. సో అసలు ఇది మామూలు స్లైడ్ కాదు, మొత్తం చాలా వరకు కొండ మొత్తం దెబ్బతినేసింది. మీరు చూడవచ్చు ఎంత పెద్ద బండరాళ్ళు తట్టుకుని వచ్చేసాయో. అసలు ఈ ల్యాండ్ స్లైడ్ గుండెలో వణుకు పుడుతుందన్నమాట. ఆ టైంలో కానీ ఇక్కడ ఉంటే పరిస్థితులు మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉందో. మొత్తం చాలా వరకు లేపేసింది అన్నమాట. అరుణాచల శివ చూడొచ్చు మీరు పైనుంచి. అసలు ఇక్కడ ఒక చిన్న కొండ లాంటిదే మొత్తం జారి పడిపోయింది. అసలు ఏమి ల్యాండ్ స్లైడ్ కదా. డ్రోన్ తీసుకుని వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నాకు డ్రోన్ ఆపరేటింగ్ రాదని చెప్పేసి డ్రోన్ అంతగా తీసుకురాలేదన్నమాట, భయం వేసి. అరుణాచల శివ కొండపైన జరిగినటువంటి భారీ ల్యాండ్ స్లైడ్ అనమాట ఇది. మీరు చూడొచ్చు మొత్తం ఒక కొండ చాలా వరకు దెబ్బతినేసింది. అసలు మీరు దీని అంచనా కూడా వేయలేరు అన్నమాట. చూడండి ఎంతంత పెద్ద బండరాళ్ళు వచ్చేస్తున్నాయో. అసలు ఇది చూసే ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ గిరి చుట్టూ కూడా ఒక 5-6 జరిగాయి అన్నమాట. సో ఇంత సివియర్గా సిచ్యువేషన్ పైన ఉంది కాబట్టి ఎవరిని అలో చేయలేదు. చూడండి మీరు ఆ పైన చూడండి. అసలు ఆ బండరాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు మీకు వీడియోలో చూస్తుంటే ఒక విధంగా అంటే చిన్నదిలాగా అనిపిస్తుందేమో, కానీ డైరెక్ట్గా ఈ కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎంత పెద్ద విధ్వంసం ఇక్కడ జరుగుందో. ఇదన్నమాట సిచ్యువేషన్ గిరిపైన. సో నేను కూడా తెలియకుండానే వచ్చాను, కానీ మీకు ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా చూపించే భాగ్యము స్వామివారు నాకు చూపించారనమాట. ఈ ల్యాండ్ స్లైడ్ మీరు ఏ ఛానల్లో కానీ వేటిలో కూడా చూపించలేదు. ఇది కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. సో ఇది మనకి కింద నుంచి చూస్తే చాలా చిన్న ల్యాండ్ స్లైడ్ లాగా కనబడుతుంది. మీరు చూడొచ్చు దాదాపుగా 1 కిలోమీటర్ కొట్టేసి ఉంది. దాదాపు 1 కిలోమీటర్ ఉందన్నమాట. ఇది చూడొచ్చు దాదాపు 1 కిలోమీటర్ వరకు కొట్టేస్తుంది. అసలు లాస్ట్ టైం అయితే దీపకుండే ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. ఈ రూట్లోనే తీసుకొచ్చారనమాట. ఇది కొంచెం ఎక్కడానికి రూట్ బాగుంటుంది. ఈ రూట్లో నుంచి తీసుకొచ్చి ఇదిగోండి ఈ రూట్లో నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. సో అసలు ఎక్కడానికి ఏమి లేదన్నమాట, ఫుల్ ఆఫ్ డిజాస్టర్. పైనున్నటువంటి ఒరవడికి పెద్ద పెద్ద గుంతలే లోపలికి ఏర్పడిపోయినాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు వీడియోలో చూస్తుంటే అర్థం అవ్వట్లేదేమో, కానీ ఇది మొత్తం పెద్ద విధ్వంసం ఇది. అసలు అరుణాచల గిరి ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ అనమాట. అసలు కనీ విని ఎరుగని ల్యాండ్ స్లైడ్ ఇది. చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుందన్నమాట. సో ఇంత పెద్ద ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల భక్తుల్ని ఎవరిని అనుమతించట్లేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. సూర్యోదయం అవుతుంది ఇప్పుడు. ఇందాకే దీపం పెట్టినటువంటి దీపం స్టాఫ్లో ఒక అతను కింద దిగారన్నమాట. ఆయన అడిగాను పైన ఎవరన్నా పోలీసులు ఉన్నారా, స్టాఫ్ ఉన్నారా అని. మీ అదృష్టము ఈరోజు ఎవ్వరు లేరు, స్వామి మిమ్మల్ని పిలిపించుకున్నట్టున్నారు స్పెషల్గా అనేసి అన్నారు. ఆ మాట వినేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇప్పుడే దిగెళ్ళారు, ఆయన ఒక భరోసాని ఇచ్చారు, పైన ఎవరు లేరు, మీరు హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్న ఒక ధీమాన్ని ఇచ్చేసి వెళ్ళారు అనమాట. ఇంకా ఆ హ్యాపీతో ఇంకా పైకి ఎక్కుతూ ఉన్నాను. అరుణాచల శివ ఇక్కడ నుంచి కొంచెం కొండ కొంచెం కష్టతరం అవుతుంది అనమాట.
కాళ్ళంతా కూడా పగిలిపోతూ ఉంటాయి. మీరు చూడొచ్చు మనం ఇప్పటికే ఎలాంటి దారిలో వచ్చున్నామో. మీకు వీడియోలో చూడడానికి ఒక విధంగా ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడు దాని యొక్క పెయిన్, దాని యొక్క స్ట్రెస్ తెలుస్తుంది అన్నమాట. అరుణాచల శివ. వాటర్ అయితే హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. ఆయనకి వాటర్ ఇచ్చినా కూడా ఆయన అదే అన్నారు, మీకు తేవపడుతుంది, మీరు దగ్గర ఉంచుకొని మీకు ఉపయోగపడుతుంది, నేను దిగేస్తానులేండి అనేసి చాలా స్వామివారే వచ్చి చెప్పేసి వెళ్ళారు అన్నమాట. అరుణాచల శివ. రోడ్డు చూడండి, అసలు కాళ్ళు పగిలిపోద్ది అన్నమాట ఇలా. సో నడవడానికన్నా ఉందనుకుంటున్నారేమో. ఆ రాళ్ళు అటు ఇటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇలా కింద డౌన్కే అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట రూట్ అయితే. అరుణాచల అరుణాచల. రోడ్డు చూడండి ఎంత కష్టంగా ఉందో. చూడడానికి రూట్ లాగా ఉన్నా కూడా అంత బండల మీద ఎక్కి దిగాలన్నమాట. చూడండి, మీరు డౌన్కి చూస్తే భయం వేస్తుంది. నైట్ పూట అయితే లాస్ట్ టైం ఈ దారిలో తోసుకుంటూ దిగేవాళ్ళు. అరుణాచల. మీరు పైకి దారి చూడవచ్చు ఏ విధంగా ఉందో. గుండె కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందో అన్నమాట. దారి చూస్తేనే భయం వేస్తుంది. ఇక్కడ ఇలాంటి పొదల్లో, రాళ్ళలో, రప్పల్లో ఈ విధంగా పైకి ఎక్కాలన్నమాట. చుట్టూ సరౌండింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ రాళ్ళు రప్పలు చూడవచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో. అక్కడ భైరవుడు అయితే నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఒక 6 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు ఎక్కినప్పటి నుంచి నా కూడానే దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వచ్చేసాడు అన్నమాట. పైకి వెళ్ళిపోయి నా కోసం వెయిటింగ్. ఇదంతా శివానుగ్రహం కాకపోతే ఇంకేముంటుంది. అరుణాచల. అన్ని వందల మూలికల చెట్లు ఉంటాయి అన్నమాట గిరిపైన. అది కూడా ఎగ్జాక్ట్గా పానవట్టాన్ని దాటి ఆ లింగాకారం దగ్గరికి వచ్చే సమయానికి ఈ చెట్లన్నీ మనకి దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా మామూలు ఔషధ మొక్కలు కాదన్నమాట. సో దీని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అయితే ఇది దివ్య మహిమాన్వితమైనటువంటి. కొంతమంది ఇక్కడ సాధన చేసుకునే సాధువులు ఈ మొక్క గురించి చెప్పారు. సరేలేండి, నేను దాని గురించి మీకు చెప్పలేను, ఎందుకంటే ఈ మొక్కలంతా కూడా నాశనం పైకి వచ్చిన తర్వాత అది ఇది చేస్తూ ఉంటారు. కొండ చూడవచ్చు. మనం మెయిన్ ప్రదేశం అన్నమాట. ఇదే లింగాకారంలో ఉన్నటువంటి మెయిన్ శివలింగము. చూడవచ్చు ఎలాంటి రోడ్లో నడిచి వచ్చామో. మీరు చూడవచ్చు ఎలాంటి రోడ్లో పైకి వెళ్ళాలో. అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అరుణాచలంలో పీక్ పాయింట్ అన్నమాట. అరుణాచల గిరి పైన ఉన్నాము. మీకు అక్కడ కనబడుతుంది అరుణాచలేశ్వర స్వామి యొక్క ఆలయము. ఎంత చిన్నగా కనబడుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడున్నాము అంటే ప్రధాన పానవట్టం దగ్గర ఉన్నాము అన్నమాట. ప్రధాన శివలింగం ఏదైతే ఉందో ఆ పాటు దగ్గర ఉన్నాము గిరిపైన. ఇంకొక 1 కిలోమీటర్ రేంజ్లో మనకి దీపం వెలిగిస్తారు. సో ఒక పాయింట్ దగ్గరకు వచ్చి మీకు ఆ వీడియో చూపిస్తున్నాను అన్నమాట. చూడొచ్చు నేను చూపించే ఏరియా కూడా ఎంత స్లోప్గా ఉందో. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి వీడియో కూడా తీయాల్సి ఉంటుంది. కానీ మీకు అనుభూతిని నేను అందజేయాలని చెప్పి కొంచెం కష్టతరమైన కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో
మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న పని, జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి, సరిపోతుంది. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. మన కష్టం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అది కూడా వద్దన్నమాట. చూడండి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఆలయం మీకు కనబడుతుంది, ఎంత చిన్నదిగా ఉందో చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి చూస్తే మన చేతిలో పట్టేటట్టు ఉందన్నమాట. సో అంత హైట్కి ఉన్నాము. ఇది అంతా కూడా శివస్వరూపమైనటువంటి అరుణాచలగిరి. మది ఆ పారవస్యంతో అలా నిండిపోతూ ఉంది, ఆ హ్యాపీనెస్తో అలా నిండిపోతుంది. ఇంత ట్రెక్ చేసి కాళ్ళు అంతా పగిలిపోయి ముళ్ళులు గుచ్చుకున్న బాధ తెలియట్లేదు, కానీ ఈ ఆనందం అయితే ఇంకా పొంగుతున్న లావాలా కొడుతూ ఉందన్నమాట. అంత హ్యాపీగా ఉంది. ఇంకా పైకి ఎక్కుతూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఆ స్మెల్ మామూలుగా లేదనమాట. ఆ ఫ్రేగ్రెన్స్ అసలు ఏ పువ్వుల వాసన వస్తుందో తెలియట్లేదు, కానీ ఒక సుగంధభరితమైనటువంటి స్మెల్ ఈ చుట్టుపక్కల మొత్తం ఆవరించింది. అసలు మామూలుగా లేదనమాట. జవ్వాదు స్మెల్ వస్తుంది, అసలు ముక్కు పైడిపోతుంది అనమాట. అంత సువాసన ఎక్కడ వెదజల్లుతుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా శివలింగమే అన్నమాట. శివలింగం మీద నుంచి మృత్యుంజయ మంత్రం నాకైతే గుర్తుకొస్తుంది. సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ అంటూ ఆ సుగంధాన్ని నిజంగా అరుణాచలగిరి వెదజల్లుతుందన్నమాట. అసలు నిజంగా ఇక్కడ ఏ పూల చెట్లు, ఈ చిన్న చిన్న పూలు కనబడుతున్నాయేమో, కానీ ఆ స్మెల్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ స్మెల్ వస్తుంది ఇక్కడ. చూడండి, పైకి ఎక్కాలి. ఈ విధంగా వచ్చేసామని అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. అరుణాచల శివ. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి జ్యోతి దర్శనం అవుతుందన్నమాట. దీపము ఇది అరుణాచల జ్యోతి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.